గుడ్ మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్లో ఉప్పు సత్యాగ్రహం గురించి చెప్పుకున్నాం. ఇవాళ దాని కంటిన్యూషన్ అండి. గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం మీద కొంతమంది కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అలాగే ఏ ఏ ప్రాంతంలో ఎవరెవరు ఉప్పు సత్యాగ్రహం నిర్మించారు అనేది మనకు పోటీ పరీక్షల దృష్ట్యా వెరీ ఇంపార్టెంట్. 2018 ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగినటువంటి ఏపీపీఎస్సీ ఖచ్చితంగా అడుగుతుంది. ఒకసారి చూద్దామండి. గాంధీ ఉప్పు సత్యాగ్రహం మీద స్టేట్మెంట్స్ కొన్ని అంటే నిర్వచనాలు ఏమేంటంటే, నెంబర్ 1 మోతీలాల్ నెహ్రూ అండి. మోతీలాల్ నెహ్రూ ఏం చెప్పారంటే, రాముడు తన వానర సైన్యంతో లంక మీద చేసిన దండయాత్రలాగా ఉంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వెరీ ఇంపార్టెంట్. రాముడు తన వానర సైన్యంతో లంక మీద దండయాత్ర చేసినట్టు ఉంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గాంధీ, మోతీలాల్ నెహ్రూ. అలాగే సుభాష్ చంద్రబోస్ స్టేట్మెంట్ ఇచ్చారు. నెపోలియన్ సుభాష్ చంద్రబోస్ అండి. సుభాష్ చంద్రబోస్ నెపోలియన్ తన ఎల్బాదీ నుంచి పారిస్ వరకు చేసిన దండయాత్ర అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా అడుగుతారు పోటీ పరీక్షల్లో, ఇంతకుముందు ఎగ్జామ్ కూడా అడిగారు, బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రఫుల్ల చంద్ర రాయ్, పిసి రాయ్, మోజాస్ తన యాత్ర పారిస్ దాకా నడిపినట్టుంది అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఈ 3 స్టేట్మెంట్లు ఖచ్చితంగా పోటీ పరీక్షలు అడిగారు. నెక్స్ట్ రాబోయే పోటీ పరీక్షలు అడుగుతారు. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇవి కాకుండా గాంధీ గారు శాసన ఉల్లంఘన భారతదేశంలో నిర్వహించినప్పుడు ఇంక ఎవరెవరు ఏ ప్రాంతం చేశారు? నెంబర్ 1 రాజాజీ. ఇతనే చక్రవర్తుల రాజగోపాలాచార్య అంటారు. షార్ట్ కట్ లో రాజాజీ అంటారు, మనం కన్ఫ్యూజ్ కాకూడదు. రాజాజీ వేద అరణ్యం చాలా సార్లు అడిగారండి. ఇప్పుడు ఇంతకీ ఈ వేద అరణ్యం ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే తమిళనాడు ఉంటుందండి. ఇది లాజిక్ అండి, పోటీ పరీక్షలు ఇది లాజిక్ బాగా గుర్తుపెట్టుకోవాలి. రాజాజీ చక్రవర్తుల రాజగోపాల్, వేద అరణ్యం. నెంబర్ 2 ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఇతను ఎక్కడ నిర్మించారంటే వాయువ్య ప్రాంతంలో నిర్వహించారు. అంటే పెషావర్ వాయువ్య ప్రాంతంలో నిర్వహించాడు. ఇతను ఏమంటారంటే సరిహద్దు గాంధీ అంటారు. ఇతని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తారండి, ఎందుకంటే పోటీ పరీక్షలో ఖచ్చితంగా రాదగినట్టు ఇతని గురించి చేస్తాం. ఖాన్ అబ్దుల్ గఫర్. అలాగే రాణి గైడన్లా మణిపూర్లో చేస్తున్నది. ఎన్నోసార్లు ఈ బిడ్డని ఖచ్చితంగా ఎన్నోసార్లు మన ఊరికి 10 సార్లుగా రిపీటెడ్ బిడ్డ రాణి గైడన్లా మణిపూర్లో చేశారు. అలాగే నెంబర్ 4 రాజేంద్ర ప్రసాద్ బీహార్లో చేశారండి. రాజేంద్ర ప్రసాద్ బీహార్. ఆ రాజేంద్ర ప్రసాద్ మనకు స్వతంత్ర భారతదేశంలో మొదటి రాష్ట్రపతి, బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెంబర్ 5 సరోజినీ నాయుడు. ఈవిడ దర్శన అనే ప్రాంతంలో ఉప్పు సత్యాగ్రహం. ఈ విధంగా భారతదేశంలో. అలాగే తెన్నేటి విశ్వనాథం, మన తెలుగు ప్రాంతం అంటే 6వ వ్యక్తి తెన్నేటి విశ్వనాథం. ఈయన వైజాగ్లో చేశారండి. తెన్నేటి విశ్వనాథం. అలాగే మనకి ఈ ఉద్యమాలన్నీ చూసిన తర్వాత గాంధీ గారు ఈ ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం భారతదేశంలో ఎక్కువైపోతే చివరికి 1934 మే నెలలో గాంధీ గారిని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసి ఎర్రవాడ జైలుకు పంపించేస్తున్నారు. సో 1934 మరి శాసన ఉల్లంఘన ఉద్యమం 1930 నుంచి 34 మధ్యన జరుగుతుందని చెప్పాను ఇంతకు ముందు వీడియో. మరి ఈ 1930-34 మధ్యన ఇంకేమీ లేదా అంటే ఉన్నాయండి. అవే ఏంటంటే రౌండ్ టేబుల్ సమావేశాలు అనేసి అంటారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు 3 జరుగుతాయి. ఒక్కొక్క రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ప్రత్యేకత ఏంటి, విధానం ఏంటి, అలాగే కరాచీ కాంగ్రెస్ సమావేశం, అలాగే సరిహద్దు గాంధీగా జరుగుతున్న ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గురించి మనకు వీడియో చేస్తారండి. సో ఇది ఈరోజు ఉప్పు సత్యాగ్రహం ఉన్న క్లాసు. థ్యాంక్ యూ.